నేషనల్ క్రష్ రష్మిక తాజాగా ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంలో నటించింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి హీరో నటించారు. ఈ చిత్రం గత శుక్రవారం విడుదలైంది. రష్మిక మందన నటించిన తొలి లేడీ ఓరియంటెడ్ మూవీ కావడంతో ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. అదే సమయంలో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లోకి వెళ్తున్న క్రమంలో చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఆ విశేషాలు మీకోసం. Thank you boys, thank you so much, and to the audience, so I have told you that Suriga nannu chala premicharu, but Vikram ga I think I am the most hated character in 2025, but you hated me as Vikram, but I think you have shown lot of love to Deekshit. I am receiving lot of messages from you guys, so I am very happy, and I promise you that I'll work hard and come up with different characters and entertain you all. So thank you so much everyone. This love means a lot to me. Thank you, and my manager and na staff. So andaru nato day and night work chestunnaru. Aina kuda stage మీద thanks చెప్తాను. And చాలా ఇంపార్టెంట్ పర్సన్ మీకు థ్యాంక్స్ చెప్పాలి. నేను ఇది ఎక్కడ చెప్పలేదు. మీ ఇంటర్వ్యూలో రాహుల్ సర్ నన్ను చూసి నేను విక్రమ్ చేయొచ్చు అని అనుకున్నారంట. సో థ్యాంక్ యూ సో మచ్. సినిమా తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ 2-3 డేస్ నేను చూస్తే అసలు నాదే కాదు మొత్తం అందరి టైం లైను గర్ల్ ఫ్రెండ్ సినిమాతో నిండిపోయింది. ఆ రీల్స్ ఈ రివ్యూలు ఆ పోస్టర్లు ఇవి అన్ని మొత్తం ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ కంప్లీట్గా గర్ల్ ఫ్రెండ్తో నిండిపోయింది. నిజంగా సపోర్ట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్కి, మీమర్స్కి, మీడియా వారికి అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. మీడియా వారి దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళిన బ్రిడ్జ్ లాంటి మా పిఆర్ఓస్ వంశీకాక గారు, సురేష్ గారు, శ్రీను బంగారం గారు, వాళ్ళు యాక్చువల్లీ పిఆర్ఓల కన్నా నాకు ఫ్రెండ్స్. నాతో లాస్ట్ 4-5 డేస్ నిద్రలేని రాత్రులు గడిపారు. లిటరల్లీ మేము 2 o'clock కూడా మిడ్నైట్ 2 o'clock కూడా థియేటర్కి వెళ్తే, అంటే సెకండ్ షో అయిపోయే టైం కూడా వెళ్తే మాతో పాటు సురేష్ గారు, కాకా గారు ఉన్నారు. సురేష్ గారు అయితే ఫోటోగ్రాఫర్ లేకపోయినా ఆయనే వీడియో తీసుకుంటూ ఉన్నారు. ఇంత సపోర్ట్ చేసిన వీళ్ళ అంటే నా ఫస్ట్ సినిమా నుంచి ఉన్నారు. వీళ్ళు నాకు మోర్ దెన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ధీరజ్ ఒక సినిమాని నమ్మితే అర్ధరాత్రులు ల్యాబుల దగ్గర కూర్చుంటాడు. బేబీకి తన కో ప్రొడ్యూసరు అంబాజీపేట, ఈరోజు గర్ల్ ఫ్రెండ్. నాకు సినిమా చూపించినప్పుడు ఆ టెన్షన్తో బయట ఉంటాడు. దాన్ని ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా దాన్ని బ్లాక్ బస్టర్ చేయాలి, హిట్ చేయాలి, తప్పన పడిపోతాడు మనిషి. ధీరజ్, నువ్వు ఇలానే ఉంటే అసలు ఇంకా తిరగలేదు. సినిమాని ప్రేమించిన వాళ్ళకి అసలు ఎదురలేదు. యూ డిజర్వ్ దిస్ సక్సెస్. కంగ్రాచులేషన్స్. ప్రతి సినిమా హిట్ వెనకాల ఆ యూనిట్లో ఎవరిదో ఒకరిది గట్టి నమ్మకం ఉంటుంది. అంటే అందరూ ప్రొడ్యూసర్స్ కానీ, దాంట్లో ఉన్న హీరోస్ కానీ, యాక్టర్స్ కానీ అందరిది 100% అయితే ఎవరో ఒకరిది మాత్రం 200% ఉంటుంది. ఈ సినిమాకి ఆ 200% ఎవరిదంటారు? మా రాహుల్ రవీంద్రది. రాహుల్ అంటే నువ్వు ఏది నమ్మేవో అది థియేటర్లో వెళ్తుంటే నిజంగా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే, ఎందుకంటే దట్ ఈస్ సినిమా అనేది ఒక నమ్మకం. సినిమా అనేది ఎప్పుడు కూడా ఒక విజన్ నుంచి దీని నుంచి డ్రైవ్ అవుతూ ఉంటుంది. ఈ సినిమా అయితే 100% నీ విజన్, నీ డ్రైవ్, అండ్ దాన్ని నిజంగా అంత బాగా ఫాలో అయిన ప్రొడ్యూసర్స్ కానీ అందరూ కానీ, అంటే అందరూ నేను నమ్మారు. వాట్ ఎవర్ యు ఆర్ సేయింగ్ అది నమ్మారు, అది ప్రూవ్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. అండ్ నీ హానెస్టీ థియేటర్లో అలా మాట్లాడింది ఈరోజు, అదే ఈ రిజల్ట్స్ అంతా కూడా. సో రాహుల్ రవీంద్ర గారు, ఫస్ట్ ఈ సక్సెస్ ఎవరన్నా ఎంజాయ్ చేయాలి అంటే ఇక్కడ అందరూ అన్నీ చూశారు, బట్ దిస్ సక్సెస్ క్రెడిట్ గోస్ టు యూ. ఎందుకంటే మీ కష్టం తెలుసు. ఒక 3 ఏళ్ళ నుంచి రష్మిక గారు కొన్ని సినిమాలు చేశారు, దీక్షిత్ గారు కొన్ని సినిమాలు చేశారు, హేషం గారు కొన్ని సినిమాలు చేశారు, విద్యా గారు కొన్ని సినిమాలు చేశారు, ధీరజ్ కొన్ని. బట్ ఒక 2-3 ఏళ్ళ నుంచి ఈ స్క్రిప్ట్ని నమ్మి, బలంగా నమ్మి, ఈ స్క్రిప్ట్ థియేటర్లో ఎప్పుడు రిలీజ్ అయినా ఈ రెస్పాన్స్ వస్తుందని ఆయనతో చాలా కాన్వర్సేషన్లో చాలా నమ్మకం. ఎందుకంటే ఎప్పుడైనా ఇంట్లో ఒక తండ్రి బాగుంటే ఆ కుటుంబం చాలా బాగుంటుంది. ఒక డైరెక్టర్ బలంగా ఉంటే ఆ సినిమా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆయనకి ఎన్ని ఎదురైనా, ఎన్ని ఛాలెంజెస్ ఎదురైనా ఈ సినిమా మాత్రం ఇప్పుడు ఈ థియేటర్లో ఈ రెస్పాన్స్ వీడియోలు అన్నీ ఉన్నాయి కదా, ఆయన ముందే ఊహించాడు. సో
దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు డిజర్వ్ రాహుల్ గారు. ఆ సినిమా థియేటర్లో బ్లాక్ బస్టరా, సూపర్ హిట్టా అబో యావరేజా ఇదంతా నాకు తెలియదు, కానీ ఇన్స్టాగ్రామ్లో మాత్రం బ్లాక్ బస్టర్. ఈ సినిమా కొట్టినంత బ్లాక్ బస్టర్ స్టేటస్ ఏ సినిమా కొట్టలేదు. అంటే ప్రతి ఒక్కరు సోలో డేటు, మా అమ్మతో డేటు, మా గర్ల్ ఫ్రెండ్స్తో డేటు, ప్రతి ఒక్కరు అరే బయటికి వచ్చి ఈ సినిమా నేను చూడడమే కాదు ప్రతి ఒక్కరు చూడాలని మీరు రీల్ పెట్టడము, ఇంత ఆర్గానిక్గా ఇట్ బికేమ్ లైక్ అ కల్చరల్ మూవ్మెంట్. అండ్ ఐ గో బ్యాక్ టు వాట్ రష్మిక యూస్ టు టెల్ మీ, నీకు అర్థం కాలేదు రాహుల్, జస్ట్ వెయిట్ అండ్ వాచ్ వన్స్ దిస్ ఫిల్మ్ కమ్స్ అవుట్ అనింది. మీ రియాక్షన్స్ చూసి నాకు అప్పుడు అర్థమైంది. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఐ యామ్ అ మ్యాన్ అండ్ ఐ మేడ్ దిస్ ఫిల్మ్ విత్ సెకండ్ హ్యాండ్ ఎంపతి. మీ రియాక్షన్స్ చూసి నాకు అర్థమైంది. ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంత హ్యాపీనెస్ చూస్తున్నానో మీలో చాలామంది, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ బట్ ఐ థింక్ యూ ఫీల్ కంఫర్టబుల్ ఓపెనింగ్ అప్ టు మీ. నాకు డిఎమ్స్ కానీ, ఇన్స్టాలో కానీ, వాట్సాప్లో కానీ, కాల్స్లో కానీ, lot of you are sharing some of your stories, and it's been a weird experience because ee high low, ee happiness low, I'm hearing some of those stories and it's becoming very heavy and it's breaking my heart, and I'm so sorry that some of you are going through this, but I'm so happy that every one of you comes, they cry. It's become like I'm a Jadoo Ki Jappi factory in theaters now. Everybody's like, sir, they come crying to me like, sir, can we give you a hug? And I'm just so moved, I'm like so overwhelmed, and I'm so glad. ఒక మ్యాన్, ఒక అబ్బాయి అమ్మాయిల ఇమోషన్ ఎలా తెలుసుకున్నారు అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని అనిపించేది. షూటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని రోజులు ఎంత ఎఫెక్ట్ అయిపోతుండే అంటే ఒక 30-40 minutes షూటింగ్ ఆపేయాల్సి, లైక్ వీ హ్యాడ్ టు స్టాప్ ఇట్ బికాస్ ఐ హ్యాడ్ టు గ్యాదర్ మై సెల్ఫ్ టుగెదర్. సో ఈరోజు రిలీజ్ అయ్యి అందరూ ఫిల్మ్ చూస్తున్నారంటే ఒక్కసారికి ఒక సైడ్లో చాలా 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 ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా అనిపిస్తుంది. కానీ ఇంకొక సైడ్లో చాలా బాధ అనిపిస్తుందండి. అంటే మన వరల్డ్లో ఇంత బాధ ఉందని తెలుస్తుంది. అంటే అందరూ వాళ్ళ స్టోరీస్ చెప్పేటప్పుడు ఇంత బాధ ఉంది కదా, నేను ఏం చేయొచ్చు, నన్ను ఎలా ఆ బాధని బయట తీయచ్చు అని నాకు అర్థం అవ్వట్లేదండి. కానీ ఈరోజు అమ్మాయిలు, అబ్బాయిలు, అమ్మ, నాన్న, గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ ఫాదర్స్, లైక్ అందరూ ఫిల్మ్ చూసేటప్పుడు అంటే ఆ బాధ తెలిసిపోతుందండి. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సో అందుకే చెప్తున్నా, మీరందరికీ ఒక పెద్ద 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 వార్మ్ హగ్ అండి. నేను ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు, కానీ ఈ ఫిల్మ్ ద్వారా మీకందరికీ ఐ హోప్ యూ ఫీల్ సీన్, ఐ హోప్ యూ ఫీల్ హర్డ్, ఐ హోప్ యూ ఫీల్ రెస్పెక్టెడ్, ఐ హోప్ యూ ఫీల్ లవ్డ్, హీల్డ్ అండ్ లిబరేటెడ్ అండి. ఈ సినిమాకి దీక్షిత్, యూ షుడ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దిస్, హీరో మన డైరెక్టర్. ఈ సినిమాకి నిజమైన హీరో ఎవరా అంటే మన డైరెక్టర్. ఎందుకంటే ఇది 2021లో ఈయన దగ్గర ఈ కథ వెబ్ సిరీస్ కోసం అని దీన్ని కుచించొద్దు, దీన్ని సినిమాగా తీయి ఒక రోజున. ఆ తర్వాత ఎప్పుడు కనపడినా మేము హలో హలో అని అనుకుని ఆ కథ ఏం చేసావు, ఆ కథ చాలా బాగుంది, ఆ కథ ఏం చేసావు, అది అప్పట్లో ఊహించలేదు. తిరిగి వచ్చి గీతార్ట్స్లో ఈ సినిమా చేస్తామనేది. థ్యాంక్ యూ రాహుల్ ఫర్ గివింగ్ వన్ ఎక్సలెంట్ ఫిలిం ఫర్ అస్ ఇన్ గీతార్ట్స్. అండ్ ఐ హ్యావ్ టు టెల్ వన్ మోర్ థింగ్ హియర్. ఇందులో చాలా ఆశ్చర్యకరమైనది ఏంటంటే, నేను చూడలేనిది ఆయన చూడగలిగింది. ఇది ఆడవాళ్ళతోటి మగవాళ్ళు కూడా చాలా ఆనందపడే సినిమా అన్నారు. నీకా పిచ్చా, మగాళ్ళు ఎందుకు, మగాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నట్టుగా ఆడవాళ్ళని ఎలివేట్ చేస్తున్నాం ఇక్కడ ఈ సినిమాలో. ఎలా ఉండకూడదో మగాడు చెప్తున్నాం కదా, నువ్వు ఎందుకు అట్లా అంటున్నావు అంటే వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారని నాకు ఆ రోజు అందలేదు చెప్పినందుకు. అతను ఆర్గ్యూ చేశాను, అది ఎట్లా, మేము రష్ చూసిన తర్వాత ఆర్గ్యూ చేశాను, అది ఎట్లా అనుకుంటామని. కానీ దాన్ని అతను చూడగలిగాడు, అందువల్లే అతను అంత మంచి డైరెక్టర్ అయ్యాడు. లైఫ్లో ఒక పర్పస్ ఫుల్ఫిల్ చేశారు ఈ సినిమా తీసి. నేను నా లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్ని వినింటా, లైట్గా చూసింటా, కానీ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. నాకే
ఈరోజు ఇంత ఇమోషనల్గా అనిపించింది, ఇంత ఇంత డిస్టర్బింగ్ అనిపించింది అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ అయిన వాళ్ళకి ఇంకెంత ఇమోషనల్ అనిపిస్తుందో. రాహుల్ రవీంద్రన్ టు ద డైరెక్టర్. రాహుల్, you are a life, you are a soul, you are a friend, you are somebody this world needs. రాహుల్ని రష్మిక రాహుల్ని ఎంత ప్రేమిస్తుందో, ఎంత రెస్పెక్ట్ చేస్తుందో నాకు తెలుసు. రాహుల్కి నాకు కొంతమంది మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను రాహుల్ని కలిసే ముందే రాహుల్ గురించి నాతో మాట్లాడేవాళ్ళు. ఎవ్రీబడి who's interacted with Rahul and whose life Rahul is a part of loves him so much and feels so blessed to have them in their life. I think there's no greater achievement a man can achieve. Imagine everybody in your life loves you and respects you and you're a blessing to everybody's life. I think Rahul, that's your greatest victory. నేను ఈ సినిమా చూసినప్పుడు, ఈ స్టోరీలు విన్నప్పుడు అంతా అనుకునేవాడిని, ఎక్కడ చదువుకుండో, వీళ్ళ పేరెంట్స్ ఎట్లుంటారో, ఏం బుక్స్ చదివిండో, మనిషి ఎట్లా తయారైండు, ఇంత యూనిక్గా ఇంత స్పెషల్గా ఎట్లుండు అని. ఈరోజు రాహుల్ వాళ్ళ మదర్ని కలిసిన ఫస్ట్ టైం ఐ వాజ్ లుకింగ్ ఎట్ హర్, ఐ వాజ్ లైక్, ఓ సో యు ఆర్ ద మదర్. ఏం చేసిండ్రో మీరు మనోడు ఇట్లా. ఆంటీ, ఐ హోప్ యు ఆర్ సో ప్రౌడ్. రాహుల్, ఐ ఫీల్ యూ, I hope you feel as proud of yourself as we all feel proud of you. I know how much this film meant to you.